నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ న్యూట్రిషన్ కిట్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గర్భిణీలకు 9,000 రూపాయలు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. గర్భిణీలుగా ఉన్నప్పుడు భగవద్గీత చదువుతూ మంచి అలవాట్లు పాటించాలని, అప్పుడే పుట్టబోయే పిల్లలు మంచి అలవాట్లతో పుడతారని అన్నారు. ఏ తల్లైనా తాను తినకుండా ఇంట్లో అందరికీ పెట్టే ప్రయత్నం చేస్తుంది, తనను తాను నిర్లక్ష్యం చేస్తుంది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఆ తల్లి కష్టపడడం అంటే పుట్టబోయే బిడ్డను కష్టపెట్టడం. పుట్టబోయే బిడ్డ జీవితంతో మనం ఆడుకోవడమే ఒక రకంగా చెప్పాలంటే. ఇందాక డాక్టర్ గారు చక్కగా చెప్పారు, మొదటి క్వార్టర్లో అంటే రెండవ త్రైమాసికంలో పుట్టబోయే బిడ్డ యొక్క మెదడు వృద్ధి చెందుతుంది. ఆ మెదడు బాగా వృద్ధి చెందితేనే కదా వాడు హుషారుగా ఉండేది. అంటే మీరు ఏం తీసుకోవాలి, ఐరన్కి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చే ట్యాబ్లెట్లు కానీ సిరప్ కానీ, దానికంటే ముఖ్యంగా మనకు రక్తహీనతను తగ్గించడానికి ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో చెప్తారు. పాలు, కోడిగుడ్లు కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, లేదా ఏం తీసుకుంటే మనకు ఐరన్ కంటెంట్ పెరుగుతుంది అని. అంటే మీరు సరి అయినటువంటి ఆహారం తీసుకుంటేనే మీ పుట్టబోయే బిడ్డ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి విషయాలు డాక్టర్ గారు చెప్పారు. అంటే ఒక పిల్లవాడిని రూమ్లో వేస్తే ఎట్లా చూపించారు అంటే, తల్లి ఆ 9 నెలలు గర్భంలో పెంచినప్పుడు తల్లి యొక్క ప్రభావం, ఆ తండ్రి యొక్క ప్రభావం, ఆ కుటుంబం యొక్క ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది. అంటే ఆ తల్లికి శారీరక మానసికమైనటువంటి వృద్ధి జరగాలి. అంటే గర్భంతో ఉన్నటువంటి తల్లి మానసికమైన ప్రశాంతత కావాలి, శారీరకంగా ఎదుగుదల కావాలి. శారీరకంగా ఆ తల్లి బాగుండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. మానసికంగా బాగుండాలంటే మీకు ఇంట్లో రోజు గొడవలు, అత్తామామలతో గొడవలు, భర్తతో గొడవలు, లేదా ఇంకా పని ఒత్తిడో, మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం చేసే దగ్గర మీ యొక్క సహచర ఉద్యోగులు కానీ మీ బాస్తో ఉండే ఇబ్బంది కావచ్చు. అదంతా కూడా ఏమవుతుంది, ఆ ఒత్తిడి, ఆ మానసికమైన ఒత్తిడి కానీ, ఆ టెన్షన్స్ కానీ మీరు ఆ పుట్టబోయే బిడ్డ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ పుట్టబోయే బిడ్డ అంత ప్రశాంతంగా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. అందువల్లనే మీరు గమనించుంటారు, మన కేసీఆర్ గారు అప్పట్లో ఒక ప్రోగ్రాం తెచ్చారు, కేసీఆర్ కిట్ అని. అంటే గ్రామాల్లో ఉండే పేద మహిళలు వ్యవసాయ పనులకు కూలీలకు వెళ్ళడం కానీ, తమ వృత్తిని కొనసాగించే క్రమంలో ఇబ్బంది పడుతున్నారు కనుక ఆ డబ్బేదో 9,000 రూపాయలు మేమే ఇస్తాం మీకు, ఆ గర్భం ఉన్న సమయంలో మీరు పనులకు వెళ్ళొద్దు, ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండండి అని ఒక ఆర్థికపరమైన ప్రేరణ. కొందరు అనుకోవచ్చు డబ్బులు ఇస్తున్నారు అని. ఇది డబ్బులు ఇవ్వడం కోసం కాదు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని డబ్బులు ఇచ్చారు.